శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 15వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. అధ్యాయం మరో ప్రస్థానం. తిరిగి తిరిగి హోటల్కి చేరేసరికి బాగా అలసిపోయాను. కాళ్ళు పీకుతున్నాయి. భార్గవ తాండవం చేస్తున్నాడు. తనను తీసుకు వెళ్ళనందుకో, నేను తప్పిపోయినందుకో అతని ఆదుర్ద అతనిది. అతనిని నమ్మి వచ్చాను కదా, బాధ్యత ఉంటుంది. గదిలోకి రాగానే గట్టిగా పట్టేసుకొని ఏడ్చినంత పని చేశాడు. ఏమైనారు గురూజీ? పొద్దుట్నుండి ఎంత కంగారు పడ్డానో తెలుసా? పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకున్నాను. వాళ్ళు మాత్రం ఎక్కడని వెతుకుతారు? మీకా భాష రాదు, వాళ్ళకి మన భాష రాదు. నేను నవ్వాను. కొత్త దేశం, తెలియని భాష, ఎలా మేనేజ్ చేశారు? ఏమైనా తిన్నారా? అది లేదా? అసలు ఎక్కడికి వెళ్ళారు అంత పొద్దున్నే? ఎవరూ తెలియదు కదా, చూడవలసిన ప్రదేశాలు ఏమీ లేవక్కడ. సమాధానం చెప్పడం ఇష్టం లేదు. చెబితే ఏమవుతుందో. ఏ ఢాకినియో ఎత్తుకుపోయిందని అనుకున్నాను నిజంగా. అంటే ఆ చీటీ ఈయన కంట పడిందన్నమాట. లేకపోతే డాకినీ ప్రస్తావన రాదు. డాకినీ ఏమిటి భార్గవ్? ఇక్కడ శాకినీలు డాకినీలు ఉంటారా? ఉంటారు గురు. అప్సరసులు దేవకన్యలు కూడా ఉంటారు. కావాలనా? డాకిని అంటే బౌద్ధ యోగుల రక్షక భటులు. వారికి ధ్యానభంగం కలుగకుండా అదృశ్యంగా ఆకాశంలో తిరుగుతూ కాపలా కాస్తుంటారు. అంటే ఒక రకం దెయ్యాలన్నమాట. మరీ దెయ్యాలు కాదులే, డివైన్ స్పిరిట్స్ అనవచ్చు. వారు కనిపించరు గాని ఎవ్వరికీ అపకారం చేయరు. పరమగురువుల ఆదేశానుసారం పనిచేస్తుంటారు. ఇక్కడ ఎవరు చైనా గూఢచారో చెప్పడం కష్టం. మనం చాలా జాగ్రత్తగా మసలాలి. మనం శంబల పేరు ఉచ్చరిస్తే అయిపోతాం. చైనా ప్రభుత్వానికి ఇంతవరకు అర్థం కానిది శంబల. తెగ సెర్చ్ చేస్తుంటారు. వారి విమానాలు, హెలికాప్టర్లు శంబల మీద ఎగురవు. శంబల ఆకాశం పైకి వస్తే మటాష్ అయిపోతాయి. అంత ప్రమాదకరమా శంబల? మీకు పర్వాలేదు గురూజీ. మాస్టర్ల పిలుపుతో వచ్చినవారు. మీకు పూర్తి రక్షణ కల్పిస్తారు. మధ్యలో వచ్చిన నాకే వచ్చిన చిక్కల్లా. వాళ్ళు నన్ను రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తుంటానులే భార్గవ. నేను వేరు, నువ్వు వేరు కాదు. నాకంటే హిమాలయాలతో పరిచయం ఎక్కువ ఉన్నవాడివి. నేనే మరీ కొత్త ఈ ప్రదేశానికి. శంబల అనుమతించడం అంటే ఏమిటి అర్థం? ఎవరు అనుమతిస్తారు అని అడిగాను. ఏమో నాకు తెలియదు. అదొక మిస్టరీ. ఎవరికి ఏమీ తెలియదనే చెప్పాలి. జరిగినప్పుడు అన్నీ చిత్రంగా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇక్కడ ఇన్నని ఒక అతను పరిచయం అయినాడు. చైనా వాడో టిబెట్ వాడో అయి ఉంటాడు. 2 భాషలు ఒకేలాగా అనిపిస్తాయి నాకు. మనుషులు ఒకేలాగానే ఉంటారు. మీరు ఒక విషయం గుర్తించాలి గురూజీ. పంచాంగం వెప్పబోయాడు భార్గవ. భార్గవ, ఆ గురూజీ పదం మనం ఢిల్లీ వెళ్లే వరకు మర్చిపోండి. మీరు నన్ను గురూజీ అంటే నాకే సిగ్గేస్తోంది. పైగా ఇక్కడ మనం సహయాత్రికులం అన్నాను. ఇక్కడ గురువుల్ని లామా అంటారు. లామా పేరు వింటే చైనా వారికి భలే అనుమానం. వాళ్ళని దొంగల్లా, శత్రువుల్లా చూస్తారు. మన యాత్రకు గండి కొట్టే ప్రమాదం ఉంది. అసలు శంబల అనేది భూమి మీద లేదే అనుకోండి. అదొక కల్పన అనుకోండి. నిశ్చింతగా మన పనులు మనం చేసుకుపోవచ్చు కదా. శంబలలో ఉన్నవారంతా ఒకప్పుడు మనలాంటి మనుషులే. అంటే మనలాగా మన భూమి మీద బ్రతికిన వాళ్ళు. అక్కడ దివ్యులుగా మారారు. అది పరిణామంలో మహోన్నత స్థితి. అది పూర్ణ మానవుడి స్థితి. భౌతిక శరీరం లేకుండా జీవించడమే శాశ్వతత్వం. ఆ దృష్టితో చూస్తే ఇబ్బంది ఉండదు. మన ఆధ్యాత్మిక గురువులు, మార్గదర్శకులు వారేనా అని అడిగాను. అవును, వారు మరణానంతరం జీవిస్తున్నవారు. వారివి ఆస్ట్రల్ రూపాలు. మహాత్ములవి పరమగురు శ్రేణిలోని వారివి ఆత్మ శరీరాలు. ఒకప్పుడు వారు మనలాంటి వారే. శంబలలో చేరడంతో వారి స్టేటస్, స్థితి మారిపోయింది. ఫలితం రాబోయే కాలంలో వీరే సూపర్మెన్. వీరు జీవించేది సూపర్ మెంటల్ లెవెల్. మనీషి కావడం అంటే ఇదే. మ్యాన్ షుడ్ బికమ్ సూపర్ మ్యాన్. ఏ నాటికైనా మనం చేరవలసింది అక్కడికే. ఎట్లా చేరగలం? చెప్పాను. లామా రిగ్డన్ అని ఒక మహాశయుడు ఉన్నాడు. నాకు కొంచెం పరిచయం. ఆయన్ని కలుద్దాం. మీ సందేహాలు తీరుతాయి. భార్గవ గుళ్ళ వెంట, గోపురాల వెంట తిరుగుతాడని తెలుసు.
మహర్షులతో ఎంతో అంతో పరిచయం ఉందని తెలుసు. ఎప్పుడో దలైలామాని కలిసినట్లు పేపర్ వార్తుంది. ఆయన షిగాట్సే వచ్చినట్లు, లామాలతో పరిచయం ఉన్నట్లు తెలియదు. అతను చెప్పింది షిగాట్సే సమీపంలో మోనాస్ట్రీ గురించి. లామా రిగ్డన్ అక్కడివాడు. అది నా జ్ఞానం. శంబల వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి లామా గారిని చూసినా కలుసుకున్నా తృప్తి మిగులుతుంది. లామా రిగ్డన్ ఎప్పుడో శంబల వెళ్ళి వచ్చాడట. అది గొప్ప. శంబల వెళ్ళి తిరిగి రావడం అంటే మాటలు కాదు. అది దాదాపు అసంభవం. ఉదయం మేము సిద్ధమవుతుండగా ఒక అతను గదికి వచ్చి గుడ్ మార్నింగ్ అని పలకరించాడు. ఎవరు నీవు అన్నట్లు చూశాను. నా పేరు జంపా. మీరు లామా రిగ్డన్ను చూడాలనుకుంటున్నారు అవునా? అవును. ఏం? ఆశ్చర్యంగా అడిగాను. లామా పంపారు మిమ్మల్ని తీసుకురమ్మని అన్నాడు వినయంగా. అవాక్కయ్యాను. ఇక్కడ నేను అనుకోగానే అక్కడ ఈ మెసేజ్ అందడం ఎలా? ఆయన స్వయంగా దూతను పంపడమేమిటి? నేనేమైనా విఐపీనా? లేక భార్గవ ఏదైనా ట్రిక్ చేసి ఉంటాడా? నా అమాయకత్వం నన్ను వెక్కిరిస్తోంది. మీరు రానున్నట్లు రాత్రి రిగ్డన్ లామాకు కనిపించింది. ఇక్కడ గురువులకు అన్నీ ముందే తెలుస్తాయి. ఆశ్చర్యపోకండి. ఫోన్ చేసినంత స్పష్టంగా వినిపిస్తాయి సందేశాలు. వారే మీరు ఇక్కడ ఉన్నారని తీసుకురమ్మని పంపారు. నేను దిగ్భ్రాంతితో భార్గవ ముఖంలోకి చూశాను. పాపం అతనికి తెలియదు. అతను ఆశ్చర్యపడి వచ్చిన వాడి మనిషా దెయ్యమా అన్నట్లు చూశాడు. అంటే గురూజీ, వీళ్ళు మనలా కళ్ళతో చూడరు, మైండ్తో చూస్తారన్నమాట. మనిషి రహస్యాలు తెలుస్తాయి. శంబల రహస్యం లాంటిదే మనిషి రహస్యం. వీరు సంకల్పం చేస్తే చాలు, అన్నీ చకచక జరిగిపోతుంటాయి. చిత్రం. అవసరమైతే తప్ప ఆలోచించరు. అవునా భార్గవ? శంబలలో అందరూ మాస్టర్లే ఉంటారా? మనలాంటి వాళ్ళు అసలుండరా? ఉండరని కాదు గురూజీ, మాస్టర్లు చాలామంది ఉంటారు. కానీ వారు బయటికి రారు. చిన్న చిన్న గురువులుంటారు. వారు పెత్తనం చేస్తుంటారు. అదొక పెద్ద సెక్రటేరియట్ అండర్ గ్రౌండ్ ఆఫీసు. మాస్టర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. వారి పని వారిది. సంకల్పంతోనే ఎవరు ఏ పని చేయాలో చెబుతారు. అంతరాత్మ సందేశాలు సజెషన్స్గా వస్తాయి. సంకల్పాలుగా తెలుస్తాయి. అవి గురి తప్పవు. మీకు శివానీ నోట పలికించింది పరమ గురువులేనని నా అనుమానం. అసలు శివానీని పంపింది కూడా వారే అయి ఉండవచ్చు. అమ్మ భార్గవ, గుండెలు తీసిన బంటువయ్యా అనిపించింది. వీడు సామాన్యుడు కాదు, కొంప ముంచగలడు. అసలు ఈ భార్గవకు శంబలకు లింక్ ఉందని ఎట్లా అనుకోవచ్చు? ఏదో తిలకాష్ట మహిషబంధనం అనిపిస్తోంది. ఇదో పెద్ద కుట్ర అని. భార్గవ విషయంలో జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. ఇంతకీ లామా రిగ్డన్ ఉండేది ఎక్కడ మహాశయ అని అడిగాను వచ్చినతన్ని. చెప్పకూడదు స్వామి, బయలుదేరండి. మిమ్మల్ని లామా రిగ్డన్ దగ్గరకు చేర్చడం నా డ్యూటీ, అంతే. బయలుదేరాం. కొన్ని గంటల పాటు కొండలపైన, కోనల్లో, కానల్లో ప్రమాదాల అంచున నడిపించాడు. ఎక్కడా సరైన దారి లేదు. ఎట్లా దారి తెలుస్తుందో నాకైతే తెలియలేదు. దిక్కు దిశ లేదు. ఒక పర్వతం మీద పోతూ మంచులో తడిసి ముద్దైనాము. కొండ దిగువన లోయలో దూరంగా ఒక ఆశ్రమం లాంటిది కనిపించింది. మంచు వానలో స్నానం చేస్తూ తడుస్తూ. పాతాళం వంటి ఆ లోయలో భళ్ళున ఎండ కాస్తోంది. వాతావరణం వెచ్చగా ఉంది. మంచి సువాసన వస్తోంది. చుట్టూ ఎక్కడా ఒక చెట్టు గాని తీగ గాని లేదు. ఈ సుగంధ పరిమళం ఎక్కడిది? ఘాటైన సువాసన మెదడుకు చేరగానే నా కళ్ళు తిరిగాయి. స్పృహ పోయింది. కళ్ళు విప్పేసరికి నేను లామాగారి మఠంలో ఉన్నాను. ఎవరో ఆశ్రమ జీవులు నన్ను మోసుకొచ్చి అక్కడ పడేశారు. ఏమీ తెలియనట్లు, పట్టనట్లు భార్గవ, జంప ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారికి కళ్ళు తిరగలేదా? నాలాగా స్పృహ తప్పి పడిపోలేదా? ఆశ్చర్యం. వీళ్ళు మనుషులు కాదా? కళ్ళు తెరిచారా? అమ్మయ్య, మీకోసం లామా ఎదురు చూస్తున్నారు అన్నాడు జంప. నేనేమైనా విఐపీనా? నా కోసం ఎదురు చూడడం ఏమిటి? లామా గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు అన్నాడు జంపా నవ్వుతూ. సగం భారం తీరింది. దుబాసే అవసరం లేదు. ఏ విషయమైనా డైరెక్ట్గా మాట్లాడడంలో తృప్తి ఉంటుంది. మధ్య దుబాసీలు సగమే చెప్తారు, సగం మాటలు మింగేస్తారు. జంప నన్ను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉండండి అని ఒక గదిలోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చాడు. నన్ను లామా గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు.
ఆయన గారు అచ్చం మన సాయిబాబాలా కనిపించారు నా కళ్ళకు. అంత నిడారంబరంగా ఉన్నాడు. నవ్వుతున్నాడు. ప్రేమస్వరూపి అనిపించాడు. కూర్చో అన్నాడు నన్ను చూడగానే. నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా భేటీకి సిద్ధమైనాను. ఆయన నా మనస్సు, నా ఆరాటం గ్రహించినట్లున్నారు. శంబలపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నా జవాబుతోనే నా శంబల కథకు శుభం కార్డు పడుతుంది గ్యారంటీగా. ఆయన వీసా ఆఫీసర్లాగా కనిపించారు. ఏ చిన్న తప్పు జరిగినా నో అనేటట్లున్నారు. తెలియదు మాస్టర్, అదొక యుటోపియా అనిపిస్తోంది. లేదా అదొక డ్రీమ్ ల్యాండ్ అయి ఉండవచ్చు అనేశాను. నా డౌట్స్ అన్నీ గుచ్చి 2 మాటల్లో ఇరికించాను. అవును, నువ్వు విన్నది నిజం. అది ఒక ఊహాలోకం, ఒక గంధర్వలోకం అయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని కదా అంటూ నా వైపు నిశితంగా చూసి, కాదేమో, మీలాంటి వారికి సందేహాలు ఉండకూడదు. స్పష్టమైన అభిప్రాయాలు, నిర్దిష్టమైన నిర్ణయాలు ఉండాలి. సందిగ్ధం పనికిరాదు. ఎస్, నో. భ్రమలు నిజం కావు. నిజాల్ని భ్రమలనుకోవడం అజ్ఞానం. అది జ్ఞానుల ఫిలాసఫీ. మీ ఇండియా లాంటి ఒక చిన్న దేశం అయి ఉండవచ్చు కదా. మీది భౌతిక భూమిక, భౌగోళికం భౌతికం. ఆస్ట్రల్ లోకాలు, ఆస్ట్రల్ భూమికలు ఉన్నాయని నమ్ముతున్నారు కదా. అలాంటిది ఏదో అయి ఉండవచ్చు కదా. ఎందుకు డౌటు? వరల్డ్ మ్యాప్లో శంబల కనిపించదు. వరల్డ్లో కనిపించినవి చాలా మనం ఉన్నాయని నమ్ముతున్నాం. మ్యాపులు తయారు చేసిన వారికి కనిపించి ఉండకపోవచ్చు. భగవంతుడు ఎవ్వరికీ కనిపించడు. కాదనగలమా? ఉన్నాడనే అందరము నమ్ముతున్నాం కదా. భౌతిక దృష్టి వేరు, ఆధ్యాత్మిక దృష్టి వేరు. మహర్షులున్నారని నమ్ముతాం, కానీ ఎవ్వరికీ కనిపించరు. భౌతిక శరీరాలు కాలి బూడిదైన తరువాత మిగిలే భాగాలు ఏమవుతాయి? వాటిని మనం గుర్తించం, కంటికి కనిపించవు గనుక. శంబల అలాంటి ఆస్ట్రల్ ల్యాండ్ అనుకుంటే నష్టమేమిటి? డ్రీమ్ ల్యాండ్ మాత్రం కాదు. అది భూగోళం మీద ఒక ప్రదేశమే అయినా జాగ్రఫీకి అది అంది ఉండకపోవచ్చు. శాస్త్రజ్ఞుల కంటికి కనిపించకపోయి ఉండవచ్చు. బుద్ధికి అందనిదై ఉండవచ్చు కదా. పైగా అది బుద్ధుల ఆవాసం. నిర్వాణ స్థితికి చేరిన వారు మాత్రమే శంబల చేరుతారు. అందుచేత శంబల సూపర్ మెంటల్ స్టేట్, ఉన్నత మనోభూమిక. నిజమే లామా, దివ్య జీవనం ప్రధానం కానీ లామాలే ప్రధానం కానవసరం లేదు. ఇప్పుడు శంబలలో ఉన్నవారంతా దివ్యజీవులే, సందేహం లేదు. వారికి భౌతిక శరీరాలు అవసరం లేదు, భౌతిక జీవనం అవసరం లేదు. శరీరమే లేనప్పుడు అవసరాలేముంటాయి? నాకు పరమగురువులపై నమ్మకం ఉంది. ఐ బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాస్టర్స్. వారు మనకు అందనంత ఎత్తులో ఉంటారు. అందని వారు ఏ శరీరాలతో ఉంటే మనకేలా? అనుభూతి ముఖ్యం. మిగిలిన వాటికి భూమి ఆధారం, అవసరం. ఆత్మ శరీరాలకు అవసరం లేదు. లామాజీ, మీరెప్పుడైనా శంబల దర్శించారా అని ప్రశ్నించాను. అది నా ఉత్సుకత. లేదు స్వామి, ఇంకా నాకు పిలుపు రాలేదు. అదేం, మీరు వారిలోని వారేగా, ఎవరు పిలుస్తారు? ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.